హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం పూజలు వ్రతాలు చేసేటప్పుడు రకరకాల ప్రసాదాలు ప్రిపేర్ చేస్తుంటాం కదండి. వాటిల్లో ముఖ్యమైనటువంటిది చక్కెర పొంగలి. చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. 1 కప్ రైస్ తీసుకున్నాను. ఈ 1 కప్ రైస్కి ఈ చక్కెర పొంగల్లో మనం పెసరపప్పు యూస్ చేస్తాము. పెసరపప్పు 1/2 కప్ తీసుకున్నా నేను. అవసరం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు 1/2 కప్ అయినా తీసుకోవచ్చు. షుగరు 3/4 కప్ తీసుకున్నా నేను. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఫుల్ కప్ యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి 1/2 కప్ తీసుకున్నాను. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవడం వల్ల ఈ పొంగల్కి ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, కాజు, కిస్మిస్, బాదం పప్పు ఇవి మన ఇష్టము. ఇలాచి మంచి ఫ్లేవర్ కోసం పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్ చూసారు కదా, ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలి. దీనిలో మనం నెయ్యి తీసుకున్నాం కదా, నెయ్యి యాడ్ చేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ చక్కెర పొంగల్లో మనకి డ్రై ఫ్రూట్స్ బాగా ఎక్కువగా యాడ్ చేసుకుంటాము. మనకి ఏదైనా స్వీట్ ఐటమ్ అనగానే డ్రై ఫ్రూట్స్ బాగా ఉంటే అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇవి చక్కగా గ్లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కిస్మిస్ ఉన్నాయి కదండి, ఇవి బబుల్స్ లాగా అయినట్లయితే ఇవి చక్కగా ఫ్రై అయినట్లు. ఓకే, వీటిని ఇలాగా నెయ్యి రాకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి పక్కన పెట్టాం. ఈ నెయ్యిలోనే మనం పెసరపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేతిలో పెసరపప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పొంగల్కి ఎక్స్ట్రా టేస్ట్ అలాగే ఫ్లేవరు చాలా బాగుంటుందండి. వీటిని కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ ఉన్నట్లయితే త్వరగా మాడిపోతాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేసిన తర్వాత నేను బాస్మతి రైస్ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఒకసారి కడిగి కూడా రైస్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా నేతిలో చక్కగా మిక్స్ చేద్దాము. ఇలా కొన్ని సెకండ్లు ఇవి ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీనిలో 1 కప్పు రైస్కి 2 కప్పుల వాటరు, అలాగే 1/2 కప్పు పెసరపప్పుకి ఫుల్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ పొంగల్ని కొంచెం డ్రైగా ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా వాటర్ యాడ్ చేసి ఈ చక్కెర పొంగలి మరి కొంచెం మెత్తగా జ్యూసీగా కావాలంటే 1 కప్పు రైస్కి 2 కప్పులన్నర వాటర్ పోసినట్లయితే అలాగా రెడీ అవుతుంది. దీన్ని ఒకసారి మిక్స్ చేసి దీనిపైన మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మనం మామూలు రైస్ వండుకున్నట్లే ఇది ఉడకడం స్టార్ట్ అయినప్పుడు చూడండి, ఇలాగా ఇది ఉడుకుతుంది కదా, ఇలా ఉన్నప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి రైస్ రెడీ అయిపోతుంది. ఓకే, ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా రెడీ అయిపోయింది. నాకు ఇలాగా పొడిగా ఉండడం ఇష్టం కాబట్టి ఇలాగ ఎసరు తక్కువగా ఉండడం వల్ల ఇలాగా పొడిగా వచ్చేసింది. రైస్ కూడా ఉడికింది. చూడండి, పెసరపప్పు కూడా మరీ మెత్తగా అవ్వకుండా కొంచెం పంటి కింద పడేటట్లుగా ఉన్నాయి. ఇలా ఉంటే పొంగల్ చాలా బాగుంటుంది. దీనిలో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ స్వీట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని రైస్తో ఇలాగా షుగర్ని కవర్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చక్కగా ఆ షుగర్ అంతా కరిగింది, రైస్ బాగా పీల్చేసుకుంది. ఓకే, చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. దీనిలో ఇప్పుడు మనం లైట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూస్తే అర్థమవుతుంది. దీనిలో ఇప్పుడు పైన ఇలాగా 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొన్ని యాడ్ చేశాను, ఇవి గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. అలాగే దీన్ని మిక్స్ చేసుకొని దీనిలో ఇలాచీ పౌడర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ టైంలోనే పచ్చకర్పూరం ఉంటుంది కదండి, దాన్ని కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకున్నట్లయితే ఈ పొంగల్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ నాకు నచ్చదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. మన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇలా బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, దీనిపైన
ఈ డ్రై ఫ్రూట్స్తో కొంచెం గార్నిష్ చేసుకుందాం, అట్రాక్టివ్గా ఉంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ఉంది, చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు. అలాగే దేవుడికి ప్రసాదంగా పెట్టే పులిహోర దద్దోజనం కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోస్ చేసి పెట్టాను, చూసి ట్రై చేయండి. ఈ చక్కెర పొంగల్ని మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో అందించండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. గుర్తుంచుకోండి, మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు బూస్టింగ్గా ఉంటాయి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.